Alright guys, it's time for next scene from movie Atranaki Deri Day. And my name is Shweta. My name is Inder, so let's start. హాయ్ మనం ఎందుకు వచ్చాం బావా ఇక్కడికి? చిన్న పార్సల్ తీసుకెళ్దామని పీచేనా? వెయిట్ చేస్తావా? అరే దా. వెయిట్ చేసి ఏం చేస్తావు? పెళ్లి చేసుకుంటున్నాను. పెళ్లి చేసుకుంటావు? మాస్టర్ అక్కడ పెళ్లి కంటే ముందు ఇక్కడ శోభన అయిపోయేలా ఉంది. రండి నువ్వు వెళ్ళి వస్తున్నావు. రండి. వెళ్దాం మరి. తీసుకుంటా రండి రండి. బావా వస్తాడమ్మా. ఎక్కడికి వెళ్తారా? లోపలికి వెళ్ళి వస్తాడు. రండి. ఏంటి చేతిలో తిప్పేస్తారు? కొడతారండి. ఉండండి, ఈ మ్యాటర్ నేను సెటిల్ చేస్తాను. ఎలా పొద్దు గారు? ఎలా అంటారంటే ఆ రోజు ఇంటి బయట మీరు కోటీశ్వరం అంటే నేను నమ్మేనా? అదే ఫార్ములా ఇక్కడ ఉపయోగిద్దాం. అడిగారు అనుకోండి, పెళ్లి కొడుకుని లేవ తీసుకు. నమస్కారం సార్. ఆ? లడ్డూలు తీసుకోండి. మీరు నేను పెళ్లి కూతురు చిన్నన్న, ఆయన పెద్దన్న. మీరు మేము పెళ్లి కొడుకుని లేవ తీసుకోవడానికి వచ్చాం. చెప్పారా? నిజం చెప్తే నమ్మరని. ఇగో ఆ పైన కుప్లీ రాజా, ఆడికి మీ చెల్లెలు అంటే ఇష్టం లేదు. వాడు వేరే అమ్మాయి ప్రేమించాడు, మమ్మల్ని హెల్ప్ అడిగాడు. గయా గయా పొద్దు గారు అవన్నీ అడగలేదండి వారు. నిజం డివిడీలో సినిమా కాదు సిద్ధు గారు. ఎప్పుడు పడితే అప్పుడు పాజులు వచ్చేయడానికి థియేటర్ లో సినిమా. ఒక్కసారి టైటిల్ స్టార్ట్ అయ్యి అంటే సినిమా అయ్యే వరకు తెరదించకూడదు. పెళ్లి కొడుకు ఎక్కడ? పైన ఇటు సార్. చెప్పానా? లడ్డూలు లడ్డూలు. నిజం చెప్పినా నమ్మట్లేదు యాదవ్. గురుగారు నిజం నిప్పులు ఉంటుంది. కాలుతుంది కానీ వినేవాడికే వెచ్చగా ఉంటుంది. ఈ పెళ్లికి హడావడి ఎక్కువని పాపం ఆమె చూస్తుంటే చాలా జాగ్రత్త సార్. ఏంటమ్మా డల్గా ఉన్నా? దీన్ని చేసుకోవాల్సిన వాడిని దీన్ని చేసుకుంటున్నాను. ఇలా కాకపోతే ఎలా ఉంటాను? ఏదో ఆడంగి ఎడుపులాపి బయలుదేరు. వాళ్ళకి తెలిస్తే చంపేస్తారు. ఆల్రెడీ అడ్రస్ చెప్పింది. ఆ? ఇదిగో ఈ జుట్టు గయా 2 లడ్లు కూడా పెట్టాడు. మీలో ఎవడ్రా మెయిన్? అన్నిటికీ పద్దు సారే కదా. దేనికి? ఏంటి అలా చూస్తావు? కుమ్మేస్తావా? ouch. ఈనాడు మంచోళ్ళలో ఉన్నాడు పెద్ద ఆయన. ఒకసారి లేడైతే బొచ్చు ముందు పుచ్చు వేసిపోయింది. ఇప్పుడు అర్థమైందా? నిజం చెప్పేవాడు కాలుద్ది, వినేవాడికి మండుద్ది. कुछ भी फेंक रहे देख रहे. Come on, run, run, run. ఇంట్లో ఉండాల్సిందేను ఇక్కడికి వచ్చాను. उसको याद हो गया.
అరే రే 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 రే. ఓ తెరీ. యా. ఓ పారిపోతున్నాడు బాబు ఎవడరా? మరి పడిపోయినాడు బాబు. ఆహా. యో, నా బిడ్డను సాగు కొట్టి నాతో కుషాలుగా కబుర్లు చెప్పి దానికి వచ్చినవా? చూడబ్బా, చెస్ బోర్డ్ లో రాజు కూడా నీలాగే ముసలోడు. ఒకే ఒక్క అడుగు అటేస్తాడు, ఇటేస్తాడు. మరి ఆడనే కింగ్ అని ఎందుకన్నారు? బొంగుల పక్కన మినిస్టర్ ఉన్నాడు కాబట్టి అది వాడి బలం. నీ బలం ఎవరిని చూసి నువ్వు మీసం తిప్పుతావు, ఎవడి కండ చూసి కేకలేస్తావు, ఎవడి గుండె చూసి కత్తి దూస్తావు. నేలంట పనుకోబెడతాడు. ఈడే నా పోతు. ఇది నా పొగరు. దాన్ని ముట్టుకుంటే నన్ను కొట్టినట్టే, దాన్ని పెట్టుకుంటే నేను చచ్చినట్టే. వావ్. ముట్టుకుంటే కొట్టినట్టే, పెట్టుకుంటే చచ్చినట్టే. దీనికి మంచి రిధం యాడ్ చేయకూడదు, మంచి పాట అవుద్ది. అహోబిలం నరసింహస్వామి పేరు చెప్పి ఓకే. అయ్యో గయా. పావు కొండ మీద వాన కూర్చున్నట్టేనా? నా దగ్గర ఉన్నాడు ఒక్కొక్కడు కరెంట్ తీగతో ఉయ్యాగుతారు. కానీ పవర్ ప్లాంట్ తో పేకాడకూడదు రాయ్, పేలిపోతా. ఓ ఓయ్ ఓయ్ ఓయ్. కడాక్. ఓయ్ 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 ఓయ్. Oh, nice. ఎవడిది ఆడే పట్టుకోవాలి రాయ్. అవతల పట్టుకోవాలంటేనే ఇదిగో ఇలాగే ఉంటాం. ఏంటి జాగ్రత్త. ఆ నెట్ తీసుకుపోతా. ఆ నా బిడ్డకి తాడు కట్టాల్సినాడు. నీ బిడ్డది పెళ్ళే, కానీ ఆ బిడ్డది చావు. ఏది పెద్ద కష్టం? నా క్వశ్చన్ లో క్లారిటీ ఉంది, నీ ఆన్సర్ లో ష్యూరిటీ ఉంటుందా? చూడప్ప సిద్ధప్ప, నేను మాట చెప్తాను. పనికి వస్తే ఏడునే వాడుకో, గుర్తుకొస్తే ఏడనైనా వాడుకో. నేను సింహం అంటాడబ్బా, అది గడ్డం గీసుకోలేదు, మేము గీసుకోగలం, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఆయన లాస్ట్ మంచి మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా. అంత పెద్ద డెసిషన్ తీసుకునే ముందు డ్రైవర్ తో డిస్కస్ చేసే ధైర్యం ఉంది, కానీ అమ్మా నాన్నలతో చెప్పాలన్న జ్ఞానం లేదా నీకు? అది కాదు సార్. ఏం కాదయ్యా, అసలు ఇతను ఎవడు, ఏం చేస్తున్నాడు, పెళ్లి తర్వాత నిన్నెలా చూసుకుంటాడు, ఏంటి ఏం ఎక్కలేదా? ఏంటో ప్రేమిస్తే చంపేస్తాం, పెళ్లి చేసుకుంటే కాల్చేస్తాం.
అనేంత మూర్ఖత్వం మాకు లేదు. రవి, మాకు నీ మీద ప్రేమ ఉంది. నీ ప్రేమ మీద గౌరవం ఉంది. నీ బిడ్డ ప్రేమ అంటే అంత గౌరవిస్తున్నావు, నా బిడ్డ పెళ్లి అంటే గుట్టేంటికి అంత గౌరవం లేదంటే దాని పెళ్లి కొనే పల్లా వాసన ఈ దెబ్బ కట్నం దొబ్బే, ఈ నన్ను దొబ్బే. నా బతుకు దూది కంటే సోకనా, నీటి కంటే పాసనా అయిపోయా. నువ్వు పెద్ద లాయర్ ఉంట కదా, నువ్వే న్యాయం చెప్పు సామే, చెప్పు. తీసుకోండి సార్. ఇప్పుడు మీకు దాహం ఇచ్చిన ఆమె నా చెల్లెలు. పెళ్ళైన 10 రోజులకే పుట్టింటికి వెళ్ళరా, దీపావళి వెళ్ళాక వచ్చి తీసుకెళ్తానన్నాడు మా బావ. ఇప్పుడు 30 దీపావళి వెళ్ళి ఇంకా రాలేదు సార్. పలావ్ మిగిలిపోతే పాలేరులు తింటారు సార్, కానీ ఆడపిల్ల పుట్టింట్లో మిగిలిపోతే మీరు ప్రశాంతంగా ఒక ముద్దు కూడా తినలేరు. మీ అమ్మాయి అంటే ఇష్టం లేని అతనికి ఇచ్చేయడం మీకే నష్టం. మీకు ఎంత అయిందో చెప్పండి, రేపు నా కూతురు పెళ్లికి ఖర్చు అయింది అనుకుని అది నేను భరిస్తాను. డబ్బిస్తావా నాకు? ఈ సిద్ధప్ప నాయుడు మానం కొనేంత ముళ్ళుండదని కాడా? ఏంటి రకం చూపిస్తున్నా? ఇవ్వనది పంటలు కోయడానికి, మేకలు కోయడానికి కాదు. కొట్టాలనుకుంటే ఈయన కొట్టు. కొడుకు పెళ్లి ఇష్టం లేదో తెలుసుకోకుండా పెళ్లి కొట్టుకుంది ఈయన. పోయింది హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? వీళ్ళు ఇంకా మంచివాళ్ళు కాబట్టి మజ్జిగిచ్చి మాట్లాడుతున్నారు నాన్న. మనలాంటి వాళ్ళు అయితే మనుషులు పెట్టి బయటికి గెంటేస్తారు. సారీ అండి, నాన్నేదో బాధలో. ఆయన మాటలకి నేను క్షమాపణ అడుగుతున్నాను. మీకు డబ్బిస్తాం అనడం తప్పు. పోయిన మీ పరువుకు బదులుగా మా ఇంటి మర్యాదని, మా రెండో అమ్మాయిని మీ అబ్బాయికి ఇస్తాం. తీసుకెళ్ళండి అన్నయ్య గారు. ఈ తల్లి నాకు ఇంకో బిడ్డ ఉండదు అనుకుంటాను. కడుపులో బిడ్డ చూసుకుంటా. అరే బాబా రే బాబా, అది కూడా లేకపోయా పర్లేదమ్మా, ఇచ్చి. నువ్వు మీ అత్తని తీసుకెళ్ళడానికి వచ్చినట్టు లేదు, పెళ్లి చేయడానికి వచ్చినట్టుంది. నేను దుబాయ్ నుంచి వాళ్ళ ఫ్యామిలీని కాపాడినా ఎందుకు పంపించారు నాకు అర్థం కాలేదు సిద్ధు. మంచి విషయాలు కూడా ఎందుకు వదులుకోవాలో నాకు ఎప్పుడు అర్థమవుతుంది. రావి చెట్టుకు పూజ చేస్తాం, దేవుడు అంటాం, కానీ అదే మన ఇంటి గోడలో మొలిస్తే పీకేస్తాం. నీ వల్లే పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, కానీ రేపు పెద్ద ఆయన నీ వల్లే మెడిసిన్ లాంటి వాడు సిద్ధు. కానీ దానికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. నేను చెప్పింది నీకు అర్థమయ్యేది అనుకుంటాను. బాబా రే బాబా. దానికి బాగులేదురా. 2 రోజుల నుంచి బీపీ విపరీతంగా ఫ్లక్చువేట్ అవుతుంది. ఈవేళ పొద్దున్న నుంచి రెస్పిరేషన్ కూడా కష్టమైతే ఆక్సిజన్ పెట్టారు. వచ్చేలా గౌతమ్, మీ అత్తయ్య సంగతి వదిలే, కనీసం మీ తాతయ్యనైనా ఆఖరి చూపు చూద్దాం.
నేను ఆయన చూడడం కాదు నాన్న, ఆయన అత్తను చూడాలి. తీసుకొస్తాను. ఆయన పుట్టినరోజుకి అత్త నేను తీసుకొస్తాను. నా మాట నేను నిలబెట్టుకుంటాను. అప్పటిదాకా బతికి ఆయన మాట నిలబెట్టుకోమని చెప్పు. వినపడుతుందా? వెళ్ళి ఆయన చెవులో చెప్పు. నేను వచ్చే వరకు బతికుండమని చెప్పు. బతికుండమని చెప్పు. కట్టి अरे यार ये मस्त था लेकिन फाइट सीन पूरा ग्लास को हाथ भी नहीं लगा पाए लोग चश्मे को ना, हाँ निकाल के लिए आए, लेकिन अब ये पूरा उल्टा घूम गया यार. उसको दोनों- निकाल भी दोनों दिया लड़कियां गई हाथ जब से अभी. दोनों लड़कियां बट अब वो सब- नहीं करेगी शादी आई थिंक सो द अनदर वन ना वो जिस तरह बोल रहा था आई थिंक सो वो नहीं होगा यार कुछ तो होना चाहिए और ऊपर से इनके डैड की भी तबीयत खराब है ना ग्रैंडपा ग्रैंडफादर की. या अभी वही देखना होगा आगे कैसे लेके जाएंगे. कूल पर मजा आ रहा है. लेट्स सी. लेट्स वेट फॉर मोर मीनवाइल टेक केयर बाय बाय.